తర్వాత పొలిటికల్గా వచ్చిన తర్వాత ఏమన్నా కలిసారా మీరు? నాకు ఈ సినిమాలు తర్వాత డబ్బింగ్ పిక్చర్లు చేశాను ప్రొడ్యూసర్గా. డబ్బింగ్ ఫిలిం బిజినెస్, ఈ సినిమాలు డబ్బింగ్లు అన్నీ అయిపోయాయండి. అబౌట్ 88 ఆ ప్రాంతాల్లో. ఇంకా నేను ఏం చేయాలి సినిమాల్లో, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, బయట వాళ్ళు ఎవరు డైరెక్షన్ మనకు ఇవ్వట్లేదు, డబ్బింగ్ ఫిలిమ్స్ స్పీచ్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయాయి. ఏం చేయాలనే స్టేజ్లో ఆయన సీఎం అయ్యాడండి. రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు హైదరాబాద్లో. అయితే ఒక్కసారి ఆయన కలిస్తే అలా ఉంటుంది. హీరోగా అంత పరిచయం కదా, చీఫ్ మినిస్టర్గా ఒకసారి ఆయనతో మాట్లాడితే లెవెలే వేరుగా ఉంటుంది అని చెప్పి నేను మా అబ్బాయిని ఏదో ఇంటర్వ్యూకి తీసుకొస్తే ఊరు హైదరాబాద్, వాళ్ళ పిఏకి ఫోన్ చేశా, ఇలాగా సీఎం గారితో మాట్లాడాలి, నా పేరు గోపాలకృష్ణ, సార్ మీరు ఎవరు మాకు తెలియదండి అన్నారా, ఆయనతో చెబుతాం మీ పేరు, ఆయన రమ్మంటే మీరు రండి, మాకేం అభ్యంతరం, మీరు సాయంకాలం ఫోన్ చేయండి, మళ్ళీ మీకు అపాయింట్మెంట్ ఉంటే చెప్తాం. సరేనండి. సాయంకాలం ఫోన్ చేస్తే రమ్మన్నారండి మిమ్మల్ని, రేపు పొద్దున్న 4 గంటలకు రావాలి. ఓహో, పొద్దున్న 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. హ్యాబిట్స్లో ఆయన నా పేరు అది నోట్ చేసుకున్నారు, సెక్యూరిటీ వాళ్ళు నోట్ చేసుకున్నాను, పైకి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన ఇలాగే టీపాయి పేపర్లు అన్నీ పెట్టుకుని ఆయన ఒక్కడే ఇలా కూర్చున్నాడండి 4 గంటలకి. చూడండి రెడీ అయిపోయి కూర్చున్నాడు, పేపర్లు చదువుకుంటూ కూర్చో. నన్ను తీసుకెళ్ళాడు, రండి బ్రదర్ కూర్చో, ఏం చేస్తున్నారు. అప్పుడు సినిమా లక్ష్మణరావుకి మీకు క్లాప్ కొట్టాడు, నాకు వచ్చి కదా. లక్ష్మణరావు క్లాప్ కొట్టేది రామారావు గారినా? ఆ పిక్చర్ ఎలా ఉంది, తర్వాత ఏం చేశారు, ఎన్ని సినిమాలు చేశారు, ఎంత సంపాదించారు, పిల్లలు ఏం చేస్తున్నారు, నేను వచ్చేసిన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇది ఎన్నో ప్రశ్నలు 20 నిమిషాలు మాట్లాడాడు. నేను అసలు మాట్లాడతాడు, సీఎం అంటే బిజీగా ఉంటాడేమో, మనం ఏమిటో అనుకున్నది. 20 నిమిషాలు మాట్లాడాడు. అరే టీ తీసుకురా, ఆయన దగ్గర టీ తాగారు. పిఏని పిలిచి కమిషనర్ గారిని పిలువు, ఓ పనులు ఉంటాయి వాళ్ళకి, మనకేముంది, నేను కూడా ఏం అడగడానికి వెళ్ళలేదు, నేను ఊరికి చూద్దాం, ఆయనతో మాట్లాడదాం, సీఎం అయ్యాక ఎలా ఉంటాడు అన్నట్టుగా నేను వెళ్ళిపోదామని నేను అనుకున్నాను. ఆయన ఏమో వచ్చి బ్రదర్ మీరు అక్కడ గదిలో కూర్చోండి, మళ్ళీ పిలుస్తాను అన్నాడు. మళ్ళీ పిలవడం ఏంటో నాకు అర్థం కాలే. సరే మళ్ళీ ఆయన అన్నాకేం కదా కూర్చున్నా. ఆ కమిషనర్ నా దగ్గర నుంచే వెళ్ళాడు. ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారో తెలియదు నాకు. మా ఇద్దరు కలిసి మా గదిలోకి వచ్చారు, నేను కూర్చున్న గదిలోకి. ఆయనకి కమిషనర్ పరిచయం చేశాడు. ఈజ్ గోపాలకృష్ణ, ఫిలిం డైరెక్టర్, ఈజ్ మై క్లోజ్ అసోసియేట్. ఆయనకి మనం గవర్నమెంట్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయమని ఆర్డర్ చేస్తున్నాం. ఓకే అన్నాడు. నాకు అసలు డాక్యుమెంట్ ఏమిటో తెలియదు, నాకు అసలు ఆయన ఉద్యోగం ఇస్తాడని తెలియదు ఆ నిమిషం వరకు. బ్రదర్ నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద డాక్యుమెంటరీ కావాలి, ఫస్ట్ డాక్యుమెంటరీ అది, మీరు స్క్రిప్ట్ అది రెడీ చేసి ఒక 1 రోజుల్లో నాకు ఇస్తే ప్లాన్ చేద్దాం. కమిషనర్ గారు ఆయనకి ఏం కావాలండి చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకప్పటి నుంచి నేను మదనం, ఆయనకి తగ్గట్టు స్క్రిప్ట్ రాసి చూపించాలి అని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీతో వాళ్ళతో మాట్లాడి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకుని, వాళ్ళకి ఎవరికి డాక్యుమెంట్ అంటే తెలియదు, వాళ్ళ దగ్గర మీరు ఉన్న మ్యాటర్ ఇవ్వండి, ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడ అప్పట్లో సినిమాలు టీవీలు డైరెక్టర్లు రైటర్లు ఎవరున్నారో తెలియదు, అసలు లేదు అప్పట్లో, అంత ఇది లేదు. చెన్నై నుంచి ఇక్కడికి ఊరికే వచ్చారు కలవడానికి. ఓకే. సో ఇంకా నేనే రాసేసాను స్క్రిప్ట్, నేనే పాట రాసేసాను, డైలాగ్స్ రాసేసాను, అంతా నేను రెడీ చేసుకున్నా. ఇంకా 1 రోజుల్లో వినిపించాలి ఆయనకి, బాగుంటుంది లేకపోతే.
మళ్ళీ కమిషనర్తో చెప్తే అపాయింట్మెంట్ తీసుకున్నాడు, తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి. ఆయన ఏదో చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాను చూడగానే వచ్చేసాడు. ఏం బ్రదర్ అన్నాడు. అంటే ఇలాగ స్క్రిప్ట్ రాశానండి, మీరు అలా కూర్చుంటే చదివి వినిపించేస్తాను మీకు, మీరు ఓకే అంటే షూటింగ్ చేసేస్తాం అని చెప్పా. నో బ్రదర్, డోంట్ ఎంక్రోచ్ ఆన్ మై టైం, నేను చాలా బిజీగా ఉంటాను. కమిషనర్ గారు షూటింగ్ చేయించాడు. వినకుండానే అంటే నమ్మకం మీ మీద. అది అస్సలు థ్రిల్ అయిపోయాను అనమాట. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా అనుకుంటే కూడా మీ సజెషన్ చెప్పడం, ఇలా అంటే బాగుంటుంది, అలా అంటే బాగుంటుంది, ఏవో చెబుతాం. అవునవును. అసలు ఏమీ లేదండి, మీరు షూటింగ్ చేసేయండి అన్నాడు. డాక్యుమెంటరీ అది గవర్నమెంట్ పబ్లిక్ థియేటర్లో రిలీజ్ అయ్యేది. దాని మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, నాకు సబ్జెక్ట్ ఏంటో నాకు తెలియదు. అలాంటిది నా మీద వదిలేశాడు ఆయన. ఆయనేమో మీకు ఎన్ని కెమెరాలు కావాలి, ఎడిటింగ్ కావాలి, ఫిల్మ్ ఎంత కావాలి, ఎన్ని కార్లు కావాలి, ఇష్టం చేసుకోండి ఆయన చెప్పాడు అంతే మాకు అని. వాళ్ళు విజయవాడ, గుంటూరు, తిరుపతి షూటింగ్లకి వెళ్ళి ఏం చేసేసాను. ఆ సబ్జెక్టు పాట రికార్డ్ చేసి డైలాగ్ చేసి ఎన్నిసార్లు కలిసి సార్? ఎన్ని జరిగినాయి రామారావు గారి టైంలో? 10 డాక్యుమెంటరీలు చేశాను. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ తిరిగేశాను, వాళ్ళ కార్లు, వాళ్ళ ఫిల్మ్, వాళ్ళు. ఓకే ఓకే. స్క్రిప్ట్లన్నీ నేనే రాసుకున్నాను, నేనే చేశాను. 10 డాక్యుమెంటరీలకి మొత్తం వాళ్ళే అరేంజ్మెంట్స్ చేసేవారు అనుకోండి. కలెక్టర్లు, డిప్యూటీ గారు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసేవారు అందరూ. సీఎం గారు చెప్పారంటే ఇంకేముంది. అవునవును. సో అలాగే చేసాను, అన్నీ చూసేవారు. ఏది చూడలేదు అయినా డాక్యుమెంటరీ చూడండి అన్నా కూడా చూసేవాడు కాదు. నాకు టైం లేదు, మీరు కమిషనర్ దాన్ని రిలీజ్ చేసేయండి అనేవాడు. మీరు గోపాలకృష్ణ మీరు అలా చేస్తూ ఉండండి, ఇక్కడ టెలి స్కూల్ అని ఒకటి ఉంది, దూరదర్శన్ పక్కన ఉంటుంది, దానికి డైరెక్టర్గా వేస్తాను మిమ్మల్ని. ఫుల్ ఫ్లెడ్జెడ్ డైరెక్టర్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవి, నేనే ఆర్గనైజ్ చేస్తాను, దానికి డైరెక్టర్గా వేస్తాను అని అంటుంటే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. 10 డాక్యుమెంటరీలు అయిపోయి తర్వాత ఆయనకి పదవి పోవడం, తర్వాత ఆయన మ్యారేజ్ అవ్వడం, ఆయన పోవడం అన్నీ నాకు వ్యతిరేకం అయిపోయాయి. పొలిటికల్గా నాకు ఎవరు తెలియదు ఆయన తప్ప. సో అలా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాడు నన్ను. నేను ఇంకేం చేయాలనే నా జర్నీ మళ్ళీ. ఓకే. హైదరాబాద్ తీసుకొచ్చింది రామారావు గారు రమ్మంటం వల్ల మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు చెన్నై నుంచి. ఓకే ఓకే. అంటే ఒక 2 years పిల్లలు చదువులు వాళ్ళు అక్కడే ఉండేవారు, నేను షూటింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుండే. అలాగే చేసాను. 2 years అయిన తర్వాత షిఫ్ట్ చేసేసాను. చేసి ఏం చేయాలని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను భాగ్యనగర్ స్టూడియోలో. యాక్టింగ్, డైరెక్షన్ 2 ఏళ్ళు జరిపించాను. తర్వాత ఈటీవీలో 2 ఏళ్ళు ఛానల్ బిగినింగ్లో మీరు సీనియర్స్ మీకు గైడ్ చేయాలి మా వాళ్ళందరినీ. రామోజీరావు గారితో అసోసియేషన్ ఉండేదా? ఎక్కువ బాపినేడు గారు ఒక రూమ్ ఇచ్చి మీరు ఆల్ క్రాఫ్ట్స్ అన్నీ మీరు సంతకం లేనిది ఏది షూటింగ్లు కానీ వెహికల్స్ కానీ ప్రొడక్షన్ అనేది మీ కంట్రోల్లో ఉండాలి, మొత్తం ఉండాలి. మీరు ఓకే చేస్తేనే టెలికాస్ట్ అవుతాయి. ఇవన్నీ బాధ్యతలను పెట్టి ఒక 2 years వర్క్ చేశాను. మీరు కొన్ని ఎపిసోడ్లు చేయండి. అసలు నన్ను బుక్ చేయడం మొదట్లో ఎందరో మహానుభావులని, శ్రీరంగారావు, రామారావు, ఘంటసాల వీళ్ళందరి మీద ఎపిసోడ్లు చేయండి, షూటింగ్లు కానీ మేము ఏర్పాటు చేస్తాం, దానికి ఒక యాంకర్ని పెట్టండి, యాక్టర్ని, వాళ్ళకి డబ్బిస్తాం, మీ స్క్రిప్ట్ రాసుకోండి, చేసుకోండి. నాకు ఇంట్రెస్ట్ చేస్తే ఎందరో మహానుభావులని 16 ఎపిసోడ్లు చేసేవన్నీ చూసిన తర్వాత నన్ను స్టాఫ్గా ఇన్వైట్ చేశారు. చేసి మీరు ఉండాలి, మీరు ఇలాంటి వాళ్ళు గైడెన్స్ ఉండాలని. నేను కేఎస్ రామిరెడ్డి గారని ఇంకో డైరెక్టర్, మా ఇద్దరికి ఇచ్చి ఇద్దరిని అలా చాలా 2 ఎన్ని ఎపిసోడ్లు చేశారు? ఎందరో మహానుభావులు 16 చేశారు. 16. ఓకే.